పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడా నిరసిస్తూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బక్కా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముజరత్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ 33% రిజర్వేషన్ తో మహిళా అభ్యున్నతికి బాటలు వేస్తుంటే కాంగ్రెస్ కూటమి కుట్రపూరితంగా బిల్లును అడ్డుకుని మహిళా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కమ్మరి నరేందర్ చారి, బూత్ కమిటీ అధ్యక్షులు చిట్టిరాజు ముద్రాజ్, రితీష్ ముద్రాజ్, కాలేకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరు మల్లేష్ ముద్రాజ్, సీనియర్ నాయకులు రచ్చ శ్రీకాంత్, ఎర్రకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ మంచి గిరీష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్ లో జరిగిన నారీ శక్తి వందన్ బిల్లుకు మరి కాంగ్రెస్ మరి ప్రతిపక్షాలన్నీ కూడా మరి సపోర్ట్ చేయకపోవడం, మరి బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో వారు నిన్న మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం, ఆపోజిట్ గా ఓటేయడానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మనోహరాబాద్ మండల్ మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలో మరి కాంగ్రెస్ దిష్టిబొమ్మను వ్యక్తం చేయడం జరిగింది. మరి ఏదైతే నిన్న బిల్లుకును అడ్డుకున్నారో ప్రతిపక్షాలు, మరి ఆ అడ్డుకున్న ఎన్నిసార్లు అడ్డుకున్నా కూడా మరి 2009లో మరి తప్పకుండా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి మరి 2029 ఎన్నికల్లో మరి మహిళా రిజర్వేషన్లతోటి ఎన్నికలకు పోతామనే మన దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి వాళ్ళన్నీ కూడా కుంటి సాకులు చెప్తా ఉన్నారు. మరి అఖిలపక్ష సమావేశం పెట్టలేదు, అందుకే మేము మద్దతు ఇవ్వలేదనే కుంటి సాకులు చెప్తా ఉన్నారు. మరి మన పార్లమెంటు మంత్రి గారైనటువంటి కిరణ్ రిజిజు గారు మరి ప్రతిపక్ష నేతలు మరి ప్రతి అధ్యక్షుని దగ్గర కూడా వారింటికి పోయి వ్యక్తిగతంగా వారిని సంప్రదించడం జరిగింది. మరి వారిని సంప్రదించిన తర్వాతనే నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా వారు అఖిలపక్ష సమావేశం పెట్టలేదని ఒక కుంటి సాకుతోటి మరి మహిళా బిల్లుకు మరి వాళ్ళు ఆపోజిట్ గా ఓటు వేయడం జరిగింది. కాబట్టి దీంతో మనకు మహిళలు కూడా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ యొక్క దుర్బుద్ధి మహిళలపైన ఎట్లాంటి ఉద్దేశం ఉందో దీంతో బట్టబయలైంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని నేను మహిళా సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.